మెషిన్ వాళ్ళే ఇచ్చి, రా మెటీరియల్ వాళ్ళే ఇచ్చి, అన్నిటిని మించి మార్కెటింగ్ అనే గొడవ లేదు, రిస్క్ అనే భయం లేకుండా మన ప్రొడక్ట్ అవుట్పుట్ వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళే కొంటారు. అసలు ఇంతకు మించి బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంటుందా? కాబట్టి దయచేసి ఈ వీడియోని మీరు వాట్సాప్లో ఫ్రెండ్స్ గ్రూప్ ఫ్యామిలీ గ్రూప్లో వేయండి. ఎవరో ఒకరికి హెల్ప్ అవుతుంది, లేదా మీకైనా హెల్ప్ అవుతుంది. దయచేసి దయచేసి ఒకే ఒక్క రిక్వెస్ట్, షేర్ చేయండి. ఎక్కడికో వెళ్ళి ఆ వీడియో కొన్నాళ్ళ తర్వాత అయినా, ఒక 10 రోజుల తర్వాత అయినా ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది. పిల్లల ఫీజులు కట్టుకుంటారు ఇలాంటి వీడియో చూసి వర్క్ స్టార్ట్ చేసుకుని. కాబట్టి బాధ్యతాయుతంగా ఒక్క షేర్తో కుటుంబాన్ని నిలబెట్టండి. ఒకటేంటి, ఎన్నో కుటుంబాలు నిలబెడతారు. ఈ రోజు మనం మాట్లాడుకునేది గణేష్ ఇండస్ట్రీస్ అనేసి ఒక ప్రముఖమైన సంస్థ. ఈ సంస్థ కర్ణాటకలో బేస్ అయి ఉన్నారు. ఇప్పుడిప్పుడు ఆంధ్రాలో స్టార్ట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ ఒత్తుల మేకింగ్ మెషిన్ ఉంటుంది కదా, దాన్ని అమ్ముతారు. దాంతో పాటు దాన్ని ఇస్తారు మనకి. దాంతో పాటుగా ఆ ఒత్తులు తయారు చేసేటువంటి దాన్ని కూడా ప్రాక్టీస్ ఇస్తారు, ట్రైనింగ్ లాగా ఇస్తారు. దాంతో పాటు ఆ ఒత్తులు కంప్లీట్ అయిన తర్వాత రా మెటీరియల్ ఇస్తారు. కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత మన దగ్గర నుంచే వాళ్ళు కొంటారు. అంటే రకరకాల మెషిన్స్ ఉన్నాయి మళ్ళీ వీటిలో. సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్, మాన్యువల్, ఇట్లా. వీటిల్లో ఒక మిషన్ ని గనక మీరు తీసుకుంటే, ఆ ఒత్తుల్ని జస్ట్ ఆ కాటన్ రా మెటీరియల్ ఉంటుంది కదా, దాని మీద కన్వేయర్ బెల్ట్ మీద పెడితే అది లోపలికి వెళ్ళి ఒత్తు కింద బయటకు వస్తుంది అల్టిమేట్ గా. దాంతో పాటు ఈ ఇట్లా కొన్ని ఒక 100 ఒత్తులు వచ్చిన తర్వాత, ఒక 500 ఒత్తు వచ్చిన తర్వాత, ఈ ఒత్తులన్నీ పట్టుకుని ఒక కవర్ లో పెట్టి, దానికి మళ్ళీ సీలింగ్ మెషిన్ ఉంటుంది, జస్ట్ అట్లా పెట్టి సీల్ చేసేసుకోవచ్చు. దాన్ని మళ్ళీ వాళ్ళకే అమ్మేసుకోవచ్చు. చూసారా? ఇట్లా చేసుకోగలిగితే ఎంత సంపాదించగలుగుతాం. మనం ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడాము. వీటి ప్రకారం చూసుకుంటే ఒక మనిషి మాత్రమే కూర్చుని పొద్దు నుంచి రాత్రి దాకా మెషిన్ దగ్గర పనిచేస్తే నెలకి తేలిగ్గా ఇంట్లో కూర్చునే ఇంతే ఉంటుంది ఆ మెషిన్. ఒక కుట్టు మెషిన్ కంటే చిన్నది. అంటే అంత ప్లేస్ సరిపోతుంది. అట్లాంటి చోట మనం గనక దాన్ని ఆ, అమ్మితే, మనం మళ్ళీ వాళ్ళకి బైబ్యాక్ చేసి అమ్మితే నెలకు ఒక వ్యక్తి పని చేస్తే 15,000 సంపాదించుకోవచ్చు. అట్లా కాదు, మేము ముగ్గురు నలుగురం పని చేస్తాం ఇంట్లో, మా అమ్మగారు చేస్తారు, నేను వేరే పని చూసుకుని వచ్చాక చేస్తాను, ఈ గ్యాప్ లో ఎక్కడ గ్యాప్ వస్తే మా అక్క మా చెల్లు చేస్తారు, లేదా మా నాన్నగారు చేస్తారు అనుకుంటే ఈజీగా నెలకి 25,000 సంపాదించుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒత్తులు, కాటన్ మనం రా మెటీరియల్ కొన్న ఆ ఒత్తులు వేసుకుంటూ వెళ్ళడం అనేది ఒక మనిషి చేసేటువంటి పని ఏమీ కాదు. చాలా మంది చేయొచ్చు. చాలా మంది ఇట్లా ఒత్తులు చేస్తుంటారు కదా, దీనికంటే ఎన్నో రెట్లు ఫాస్ట్ గా చేస్తుంది ఆ మెషిన్. కన్వేయర్ బెల్ట్ కి స్పీడ్ ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మనకి ఏజ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు. కరెంట్ కూడా నార్మల్ గా మనం యూజ్ చేసే నార్మల్ ఫేజ్ కరెంటే ఉంటుంది. కరెంట్ బిల్ కూడా చాలా తక్కువ కాలుతుంది. సో ఇది ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి పార్ట్ టైం బిజినెస్. ఇంటి దగ్గర ఒక మెషిన్ పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన రా మెటీరియల్ తోనే ఒత్తులు తయారు చేసుకుని సీల్ చేసేసుకుని మళ్ళీ నెలకో ఆ వారానికో ఒకసారి వాళ్ళకే అమ్మేసుకుని ఆ డబ్బులు మనం ప్రాఫిట్. చూడండి, మనం పెట్టినటువంటి డబ్బు మళ్ళీ వాళ్ళే మనకి ఇస్తారు. అట్లాగా ఒక బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. నేను నెంబర్స్ ఇస్తున్నాను. వాళ్ళకి కాల్ చేసి ఒకసారి వెళ్ళి కలవండి. కుదిరితే వైజాగ్ లో ఉంది బ్రాంచెస్, ఆంధ్రాలో కూడా పెడుతున్నారు. తమిళనాడు, మీన్ కర్ణాటక అయితే చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి కర్ణాటక వ్యాప్తంగా. ఒకసారి వెళ్ళి అక్కడ గాయత్రి అని ఒక లేడీ ఉంటుంది, ఇట్లా చెప్పండి ఈ వీడియో చూసాం మనం ఎస్ఎంపి టాక్స్ లో అని. మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అవన్నీ చూసి కనుక్కొని కంపల్సరీ చేయండి, బాగుంటుంది బిజినెస్. అట్లాగే ఇందాక అడిగినట్టు ఒక సింగిల్ షేర్ ఈ లింక్ తీసుకెళ్ళి మీరు అట్లా వాట్సాప్ లో ఫ్రెండ్స్ గ్రూప్ లో ఫ్యామిలీ గ్రూప్ లో పెడితే చాలు. అట్లా అట్లా మీకు కాకపోయినా ఎవరికో వెళ్ళి హెల్ప్ అవుతుంది. ఎన్నో కుటుంబాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఇట్లా చిన్న చిన్నవి చేసుకుని స్కూల్ ఫీజులు కట్టే చిన్న చిన్న లేడీస్ ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళు. వాళ్ళు ఏం చేయాలి, మా దగ్గర ఇంత డబ్బు ఉంది కానీ, అదే కొంత డబ్బు ఉంది, దాచుకున్న డబ్బు కానీ ఏం చేయాలి అర్థం కావట్లేదు అనుకుంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది మీరు ఇచ్చే ఒక్క షేర్. కాబట్టి ఒక్క షేర్తో ఒక కుటుంబాన్ని దయచేసి బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఒక షేర్ ఇచ్చి మీరు ఒక ఫ్యామిలీ నిలబెట్టండి.